హలో పీపుల్, వెల్కమ్ టు మిస్టర్ అండ్ మిస్సెస్ ఆళ్ళాస్ కిచెన్. మిస్టర్ అండ్ మిస్సెస్ రాహుల్. ఈరోజు మనం చూడబోయే రెసిపీ టమాటో రైస్ అండి. ఇది సింగిల్ పాట్ రెసిపీ. మనకి ఏదైనా లంచ్ బాక్స్లో క్విక్గా అయిపోవాలనుకున్నా, లేదు ఏదైనా డిఫరెంట్గా రైస్ ఐటమ్ తినాలనుకున్నా కూడా చాలా తక్కువ టైంలో చాలా ఈజీగా చేసుకునే రెసిపీ. అలాగే దీన్ని మనం రైతాతో కానీ పాపడ్తో కానీ లేదన్నా మనకి నచ్చిన పికిల్స్తో సర్వ్ చేసుకున్నా కూడా మనకి టమాటో రైస్ చాలా బాగుంటుంది. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మేము ఎప్పుడు వీడియోలు చేసినా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. టమాటో రైస్ కోసం ముందుగా కుక్కర్ పెట్టుకుని 1 స్పూన్ వరకు గీ వేసుకున్నాను. గీ కొంచెం వేడైన తర్వాత మనం వెజిటేబుల్ పులావ్లోకి వేసుకునే బిర్యానీ సరుకులన్నీ కూడా వేసుకోవాలి. లైక్ స్టార్ అనీస్, దాల్చిన చెక్క, లవంగాలు, యాలక్కాయలు, బిర్యానీ ఆకు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని జస్ట్ టెంపర్ అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక ఆనియన్, మిర్చి కూడా కట్ చేసుకుని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద టమాటో ముక్కల్లా కట్ చేసుకుని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ ఆనియన్ సాఫ్ట్ అయిపోవడం కోసం మనం యాజ్ పర్ టేస్ట్ సాల్ట్, అలాగే కారం, రుచికి సరిపడా 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని టమాటో మెత్తబడేంత వరకు ఉండాలి. టమాటో మెత్తబడ్డాక 2 టమాటాలు మీడియం సైజ్వి ప్యూరీ చేసుకుని వేసుకోవాలి. వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ ధనియాల పౌడరు, అలాగే ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా వేసుకొని కలుపుకోవాలి. కలుపుకుని ఒక 2 మినిట్స్ తర్వాత ఒక హ్యాండ్ఫుల్ కొత్తిమీర కూడా వేసుకోవాలి. వేసుకొని కలుపుకొని 1:2 రేషియోలో మనం వాటర్ తీసుకోవాలండి. నేను వీడియోలో చూపిస్తున్న గ్లాస్తో 1 గ్లాస్ అయితే రైస్ తీసుకున్నాను. అందుకే నేను 2 గ్లాసెస్ వరకు కూడా వాటర్ పోసుకుంటున్నాను. రైస్ని మనం 30 మినిట్స్ ముందు నానబెట్టుకుంటే సరిపోతుందండి. మనకి పర్ఫెక్ట్గా రైస్ ఉడికిపోతుంది. వాటర్ రోలింగ్ బాయిల్ అయిన తర్వాత మనం 30 మినిట్స్ ముందు నానబెట్టుకున్న రైస్ వేసేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ విజిల్ పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ మీద మనం 2 విజిల్స్ వచ్చే వరకు వదిలేయాలి. టమాటో రైస్ ఇలానే కాకుండా 2-3 వెరైటీస్లో కూడా చేసుకోవచ్చండి. ఒకసారి విజిల్ వదిలేసి వచ్చేసిన తర్వాత చూసారా వీడియోలో చూపించినట్టు మనకి టమాటో రైస్ అనేది చాలా ఈవెన్గా చాలా నీట్గా కుక్ అయిపోతుంది. ఒకసారి అంతా కూడా బాగా కలుపుకోవాలి. మనకి కుక్కర్ విజిల్ తీసిన వెంటనే కొంచెం లైట్గా తడిగా అనిపించవచ్చు రైస్. కానీ ఒక 5 మినిట్స్ అలా వదిలేస్తే కనుక 5 to 10 మినిట్స్ మనకి రైస్ పొడి పొడిలాడుతూ అయితే వచ్చేస్తుందండి. ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి రైస్ని కలుపుకుని ఒక 5 to 10 మినిట్స్ పక్కన పెట్టేసి మీకు నచ్చిన వెరైటీ ఆఫ్ కర్రీతో కానీ రైతాతో కానీ లేదు ఉత్తి టమాటో రైస్ని పాపడ్తో కానీ సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఎంతో టేస్టీ అయిన టమాటో రైస్ అయితే రెడీ అయిపోయిందండి. మీరు ఎప్పుడైనా టమాటో రైస్ ఇలా ట్రై చేస్తారా? ట్రై చేయకపోతే ఒకసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.